అంటే ఫుల్లుగా తాగి పారిపోయాడా? అసలు ఈ వెధవ ఎక్కడ చచ్చాడు? రేయ్ రేయ్ ఎక్కడున్నావురా? అన్నా అన్నా, రేయ్ ఆ విశ్వంగాడు ఏడ్రా? రాత్రి వాడు నా చేత ఒక బ్రాండ్ సరుకు తెప్పించుకున్నాడు సార్. మీరు కూడా నా బ్రదర్ లాగే అని నా సంతోషంలో ఒక చుక్క పంచుకోండి అని నాకు కూడా మందు పోసాడు సార్. దాంతో నాకు మందు ఎక్కువయ్యి పడిపోయాను సార్. రేయ్ వాడిని చూస్తూ ఉండరా అంటే చుక్క పంచుకుంటావరా చుక్క? రేయ్, వెళ్ళి వాడిని ఎతుకు. గంటలో నా కళ్ళ ముందు ఉండాలి, లేకపోతే ఇవాళ నీకు ఆఖరి రోజు. వెళ్ళు. అలాగే సార్. ఎక్కడికి పోయాడో ఏంటో. నాకు ఈ విశ్వంగాడిని వెతకడమే పని అయిపోయింది. చా బాబు, ఈ ఫోటోలో ఉన్నవాడిని చూసావా? లేదండి, చూడలేదు. మీరు చూసారా? చూడలేదు. విశ్వంగా ఎక్కడ తగలబడ్డావురా? నువ్వు నా చేతికి చిక్కాలి, నిన్ను పీస్ పీస్ చేసేస్తారా? ఏమయ్యా, ఈ ఫోటోలో ఉన్నవాడిని ఎక్కడని చూసావా? ఏమై కానిస్టేబుల్ ఇట్రా సార్. అదిగో అతనికి ఈ ఫోటో చూపించి అడుగు. అలాగే సార్. ఇదేంటి పోలీసులు నా వైపు వస్తున్నారు? కొంపదీసి విశ్వంగాడు వీళ్ళకి దొరికాడా? ఆ యదవ నా గురించి కూడా చెప్పేశాడా? డౌట్ లేదు, దొరికేసుంటాడు. ఏమయ్యా, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూసావా? అతను ఇలా తీసుకురా. సార్ వదలండి సార్. సార్ సార్, నా మాట వినండి. వదా. ఆ ఫోటోలో ఉన్న అతను ఎక్కడ చూసావా? చెప్పు, చూసావా? సార్ 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 అది ఇంతలా సాగదీస్తున్నావంటే నువ్వు చూసా ఉంటావు. చెప్పు చెప్పు, వాడేడి? వాడు ఎక్కడ చూసావు? చెప్పు. సార్ వదలండి సార్, నాకేం తెలియదు సార్. అసలు వాడెవడో నాకు తెలియదు సార్. అమ్మతోడు సార్. మరి ఫోటో చూడగానే షాక్ ఎక్స్ప్రెషన్ ఎందుకు పెట్టావు? అది షాకింగ్ ఎక్స్ప్రెషన్ కాదు సార్. సరిగ్గా కనబడక కళ్ళు పెద్దవి చేసి చూశాను సార్, అంతే. నాకెందుకో నీ మాటలు నమ్ముతు కావట్లా. సార్ నా ఫేస్ కొంచెం విలన్ లాగుంటుంది, అంతేగాని నా మనసు వెన్న సార్. ఊళ్ళో అందరూ నాకు పెట్టిన ముద్దు పేరేంటో తెలుసా సార్? ఏంటి? అమాయకుడు సార్. సరే, రేపు పొద్దున ఎక్కడైనా చూస్తే మాకు ఇన్ఫార్మ్ చేయి. నాకు ఇన్ఫార్మ్ చేయి. ఓకే సార్, మీరెక్కడున్నా వెతుక్కుంటూ వచ్చి మరీ చెప్తా. ఇంతకీ ఎవడు సార్ వీడు? అసలు వీడిని ఎందుకు వెతుకుతున్నారు? వీడొక అమ్మాయి విషయంలో పెద్ద తప్పు చేశాడు. ఆ అమ్మాయి కేసు పెట్టింది, అందుకే వెతుకుతున్నాం. వాడు గాని దొరకాలి, అయిపోయాడే. నువ్వెలా? హే కానిస్టేబుల్, నువ్వు అటెళ్ళు. హే, నువ్వు ఇటెళ్ళు వెతుకు. హాయ్ మహేష్. హాయ్ మేడం. ఏంటి మేడం, మహేష్ సార్తో జంటగా వస్తారనుకుంటే ఇలా ఒంటరిగా వచ్చారు? వచ్చేటప్పుడు ఆడుతూ పాడుతూ మేము ఎంత ఎంజాయ్ చేసామో తెలుసా? రియలీ? ఐ మిస్డ్ ఇట్. ఏం చేస్తావు, ఆడిటర్తో మీటింగ్ ఉండడం వల్ల మీతో రాలేకపోయాను. బట్ నో ప్రాబ్లం. మీరు వచ్చేటప్పుడు ఎంతగా ఎంజాయ్ చేశారో అంతకంటే డబుల్గా ఈ ట్రిప్లో నేను కూడా మహేష్తో ఎంజాయ్ చేస్తాను.